మిథున్ 36వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి దర్శకుడు విఐ ఆనంద్. నితిన్తో ఎక్కడి పోతావు చిన్నవాడ, రవితేజ్తో డిస్కో రాజా, సందీప్ కిషన్తో టైగర్, ఊరు పేరు భైరవ్ కోన, అల్లు శిరీష్తో ఒక్క క్షణం లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్. బేసిక్గా ఆర్కిటెక్ట్ అయిన విఐ ఆనంద్ మురుగదాస్ దగ్గర స్టాలిన్ సినిమా పనిచేశాడు. అతని మొదటి సినిమా పేరు హృదయం ఎక్కడున్నది. ఇది మురుగదాస్ సినిమా గజనీలోని బ్లాక్ బస్టర్ సాంగ్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పాట పాడని కుర్రాడు లేడేడు అంటే అతిశయోక్తి కాదు. విఐ ఆనంద్కి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, ఫిక్షన్, రొమాంటిక్ డ్రామాలు బాగా తీస్తాడని పేరు. ఇప్పుడు నితిన్ 36వ సినిమాను ఏ జానర్లో తీసుకెళ్తాడు అనేది వేచి చూడాలి. పోస్టర్ మీదున్న నో బాడీ నో రూల్స్ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది కూడా ఏదో ఫిక్షన్ లేదా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్తో కూడుకున్నది అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు నితిన్ టచ్ చేయని జానర్. నితిన్కి జేమ్ సినిమా నుండి కూడా మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఇష్క్, గుండెజారి గల్లంతైంది, భీష్మ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మ్యాస్ ఇమేజ్ మీద ఆశతో ఎన్నో సినిమాలతో వరుసగా తెలుగు ప్రేక్షకుల మీద దండయాత్ర చేసి విసిగించి అలసిపోయాడు, ఓడిపోయాడు. కానీ ఆ ఇమేజ్ మాత్రం పొందలేకపోయాడు. నిజానికి కూడా మ్యాస్ కంటే లవ్ అండ్ ఫ్యామిలీ, ఇమోషనల్, యూత్ సినిమాలకే నితిన్ బాగా సెట్ అవుతాడు. అది అనేకసార్లు ప్రూవ్ అయింది కూడా. నితిన్ చేసిన 35 సినిమాల్లో దాదాపు 25 సినిమాలు మ్యాస్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయినవి. ఆడియన్స్ కదా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేది. వారి అభిప్రాయాల్ని గమనించి, గౌరవించి చక్కగా లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలకి ఇంపార్టెన్స్ ఇస్తే తెలుగు ఇండస్ట్రీ ఒక అందం, అభినయం, అనుభవం ఉన్న నటుడిని కాపాడుకున్నట్లవుతుంది. విఐ ఆనంద్ సినిమాలు విపరీతమైన బ్లాక్ బస్టర్స్ కాకపోయినా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్గా పర్ఫామ్ చేసి ఆ హీరోల కెరీర్ను ముందుకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ కాంబినేషన్తో నితిన్ మళ్లీ క్యామ్బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్ముదాం. నితిన్ మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా రంగాన్ని అలరించాలని మనసారా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్.